ఉదయం నుంచి ఈ మ్యాప్ ఎందుకు చేశారనేది మన డిఆర్పి రవికుమార్ వివరిస్తారు. అదేవిధంగా మన ఊరు పనితీరు అంటే మన ఊర్లో ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది పని చేశారు, ఎంత వేతనాలు వస్తున్నాయి అనేది మన మల్లికార్జున గారు వివరిస్తారు. తర్వాత చిన్న ఒక గ్రామ సభ అనేది మనం నిర్వహిస్తాము. ఈ గ్రామ సభలో మనము చట్టం అంటే ఏమిటి, చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి, తర్వాత మనకు రాజులేని అంశాలు ఏమి ఉన్నాయి అంటే పని వద్ద సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత మనకు సమాచారకు చట్టం అంటే ఏంటి, ఈ సమాచారకు చట్టం ద్వారా మనం ఏ విధంగా పొందొచ్చు. ఇంకొకటి దయచేసి మీరు గమనించాలి, ఇది యూట్యూబ్ ఛానల్ అంటే లైవ్ ప్రోగ్రామ్. మీరు అనుకోవచ్చు పనులు ప్రతి ఒక్కరికి ఉంటాయి, మాకు ఏదబ్బా వీళ్ళు మా పనులను ఆటంకం చేసి ఇది మీకు కార్యక్రమం పెట్టినారనేది. ఇది మీకు ఆటంకం గురించి కాదు, మీకు సహాయపడడానికి. ఎందుకంటే ఇక్కడ 400 మంది పని చేస్తున్నారు. మీరంతా ఈరోజు ఈ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. అంటే మనకు సోషల్ ఆడిట్ ఏపీ సోషల్ ఆడిట్ అనేది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమము అంతా అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని జిల్లాల వాళ్ళు చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారంటే మీరు పనులు బాగా చేయొచ్చు, ఈ కార్యక్రమంలో పాల్గొనకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇదేదో డూప్లికేట్ అనేది ఎక్కువ చేస్తున్నారు, గ్రామ సభలకు ఎవరు రాలేదు, జనాలు లేరు, వీళ్ళే పేర్లు రాసుకొని వీళ్ళే చేసుకుంటున్నారు అనేది వస్తుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ మీటింగ్కి వచ్చేసి అందరూ సజావుగా మీటింగ్ ఉన్నారంటే ఈ గ్రామంలో బాగా పనులు చేసుకుంటున్నారు, గ్రామ సభకు బాగా వస్తున్నారు అనేది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది. కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడతారా? మాట్లాడాలి, ఎందుకంటే మీరు అందరికీ హక్కు ఉంది. మాకు సంతోషము. ఉప సర్పంచ్ గారు కూడా వచ్చారు, మీరు కూడా పనిచేస్తారా? చాలా మందికి డబ్బులు పడలేదు. మీ పేరు చెప్పి నేను ఉప సర్పంచ్ ఊరి పేరు పనికి వెళ్తాను అని చెప్పండి. నీ పేరేంటి? బసల్కోట గ్రామం. నేను శంకరప్ప మాట్లాడుతున్నాను. నీట్గానే పని చేస్తున్నాను. పని ఏం బాగా చేస్తున్నాము, డబ్బులు పడలేదు, ఇంకా చాలా మందికి పడలేదని చెప్తున్నాం సార్. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు క్రమంగా డబ్బులు వచ్చేటట్టు మేము ధన్యవాదాలు సార్. క్లాప్స్ ఇప్పుడు ఈ యొక్క మ్యాప్ గురించి వివరిస్తారు. పనిచేస్తలేదు.